మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతిలో స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గతంలోనే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రపంచ స్థాయిలో ఒక భారీ లైబ్రరీని నిర్మించాలి. అది కేవలం పుస్తక భాండాగారంగా మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీస్కి అనుగుణంగా డిజిటల్ లెర్నింగ్ కూడా కేంద్ర స్థానంగా ఉండాలని చెప్పి ఏపీ సర్కార్ భావిస్తుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పైగా శోభా రియాలిటీ సంస్థ ఈ నిర్మాణానికి 100 కోట్ల డొనేషన్ని అనౌన్స్ చేసింది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేష్. ఆల్రెడీ ఇలాంటి డిజైన్స్ మనం చాలా చూసాము. ఎందుకంటే గతంలో నేను కూడా కొన్ని రెఫరెన్సెస్ చూపించాను. అప్పుడు కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఫైనల్గా ఇప్పుడు కొన్ని డిజైన్స్ని ఒక డిజైన్ని ఫైనల్ చేశారు. ఆ డిజైన్కి పైన సమీక్ష జరిగిందనమాట. వరల్డ్ క్లాస్ లైబ్రరీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనేది ఆలోచన. అలానే డిజిటల్ లైబ్రరీ, 15 లక్షలకు పైగా పుస్తక భాండాగారం ఉండాలి ఇందులో. ప్లస్ సువిశాలమైన, దాదాపు మొదట వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 2 లక్షల స్క్వేర్ ఫీట్ అన్నారు. ఇప్పుడు అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి నమూనాల్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఇది ఫైనల్ డిజైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ డిజైన్కి సంబంధించినటువంటి లోటుపాట్లు చర్చించి తన వంతుగా కొన్ని డైరెక్షన్స్ కూడా లోకేష్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది నిర్మాణానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని ప్రభుత్వం అంచనా వేస్తుంది. 100 కోట్ల రూపాయలు డొనేషన్ అంటే ఫండ్ రూపంలో శోభా రియాలిటీ సంస్థ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దాన్ని హ్యాండ్ ఓవర్ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది యుఏఈ టూర్ సమయంలో శోభా గ్రూప్ చైర్పర్సన్ పిఎన్సి మేనన్ భేటీ అయినటువంటి సందర్భంలో దృశ్యాలన్నమాట ఇవి. సో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ చూపించారు. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ తరహాలో స్టేట్ లెవెల్ లైబ్రరీ నిర్మాణానికి మా వంతు సాయం చేస్తామని 100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తర్వాత ముఖ్యమంత్రిని కలిసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇప్పుడు ఈ ఒకవైపు ఫండ్ ఉంది, ఇంకోవైపు నుంచి 50 కోట్లు అదనంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఒక తలమానికమైనటువంటి నిర్మాణం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి లైబ్రరీలకి ఏమాత్రం తీసిపోకుండా, ఆంధ్రప్రదేశ్ వరకే కాకుండా, ఎందుకంటే దేశంలోనే ప్రఖ్యాత లైబ్రరీలు ఉన్నాయి కొన్ని, కలకత్తాలో కానీ అలానే ఢిల్లీలో కానీ, వాటిని కూడా పరిశీలించిన ఇప్పటికే. సో ఈ యొక్క నమూనాని తయారు చేశారు. ఆ నమూనాని ఇక్కడ మినియేచర్ నమూనాని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. కొంతమంది విద్యార్థుల నుంచి, అకాడమిషియన్స్ నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఈ లైబ్రరీ ఫ్యూచరిస్టిక్గా ఉండాలంటే ఎలాంటి సౌకర్యాలు ఇందులో రావాలి అనేటువంటి విషయం పైన కూడా చర్చలు జరిగింది. ఫలితంగానే ఈ డిజైన్ని రూపొందించారు. ఒక విశాలమైనటువంటి ప్రాంగణంగా ఉంటుంది. లోపల ఇంటీరియర్స్ కూడా దానికి తగ్గట్టుగానే డిజైన్ చేస్తారు. మోడర్న్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. అలానే పాత లైబ్రరీ సంప్రదాయాలను కొనసాగిస్తూనే పుస్తకాలను పెద్ద ఎత్తున ఇందులో స్టోర్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. ఎక్కడా లేనటువంటి రేర్ బుక్స్ని కూడా కలెక్ట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాదాపుగా 15 లక్షల పైగా పుస్తకాలతో దీన్ని నింపబోతున్నారనమాట. సో ఈ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మంత్రి నారా లోకేష్ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. అలానే విద్యాశాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఈ చర్చలో భాగస్వాములు అయ్యారు. విద్యాశాఖ తరపున చేయాల్సినటువంటి యాక్టివిటీస్, ఎందుకంటే ప్రస్తుతం మానవ వనరుల శాఖ అంటే విద్యాశాఖని నారా లోకేష్ గారే రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసేటువంటి ప్రక్రియ చేపట్టారు. సో లోపల ఏర్పాటు చేసేటువంటి సౌకర్యాలపైన కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ అలాగే క్వాంటమ్ లెర్నింగ్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇది ఇంటీరియర్స్, అది ఏ విధంగా ఉండబోతుంది త్వరలో రిలీజ్ చేస్తారు ఇక ఈ వీడియోని కూడా బయటికి. లోపల ఇంటీరియర్స్కి సంబంధించి అవుట్ సైడ్ స్ట్రక్చరు, ఎలివేషను చూడండి, బుక్ షెల్ఫ్స్ చూడండి ఏ హైట్లో కనిపిస్తున్నాయో. సో ఒక లోపలికి ఎంటర్ అయిన తర్వాత బుక్ లైబ్రరీ ఏదైతే ఉంటుందో అది చాలా ఆకాశాన్ని అందేంత ఎత్తులో డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది చూస్తే. అందుకనే 15 లక్షల వరకు పుస్తకాలని ఇందులో సేకరించాలి, ఇక్కడ పెట్టాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ హైట్ చూస్తే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అంటే మొత్తం బహుశా ఇది ఒక 3-4 అంతస్తుల దీనిలో నిర్మాణం చేయొచ్చేమో, లేదంటే 2 అంతస్తుల ఇది ఒక బుక్ లైబ్రరీ కింద 2 అంతస్తుల స్పేస్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉండొచ్చు. సో మొత్తానికి డిజైన్ ఫైనల్ చేసేసారు. ఇంకా ఈ డిజైన్ని, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇంకా వస్తాయి. ప్రభుత్వం ఇంతకు ముందర చెప్పినటువంటి అంచనాల ప్రకారం చూస్తే 150 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. సో 100 కోట్ల ఫండ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి లొకేషన్ని ఫిక్స్ చేసి ఇమీడియట్గా ఈ పనులు ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్ అంటారు కదా, ఆ స్థాయిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ అమరావతిలో అందుబాటులోకి రాబోతుంది. ఎందుకంటే 2 ఏళ్ళు టైం పెట్టారు.
నిర్మాణానికి సంబంధించి 2 ఏళ్లలో పూర్తి చేయాలనేటువంటి టైం ఫిక్స్ చేశారు ఆల్రెడీ. సో ఈ ఎప్పుడైతే పనులు మొదలు పెడతారో అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 2 సంవత్సరాల్లో 24 నెలల్లో ఈ లైబ్రరీ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.